హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పబ్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ములక్కాయ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఎలాగో ములక్కాయల సీజనే కాబట్టి డెఫినెట్గా తెచ్చుకుని ఈ రసం ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మునక్కాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండాకాలం కూడా రసం చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ములక్కాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కుక్కర్ గిన్నెలోకి ములక్కాయలు మీడియం పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేనైతే 2 ములక్కాయలను తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కందిపప్పు యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పు యాడ్ చేసిన తర్వాత నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకోండి. పెద్దవైతే 2 యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేసిన తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని విజిల్ పెట్టేసుకోండి. విజిల్ వచ్చేలోపు ఇందులోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం. ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ ఎంత యాడ్ చేస్తే ఫ్లేవర్ అంత బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1 టీ స్పూన్ మిరియాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోకుండా కోర్స్గా ఈ పౌడర్ని బ్లెండ్ చేసుకోండి. ఇది బ్లెండ్ చేసుకున్న లోపు విజిల్ వచ్చేస్తుంది. ఆవిరంతా పోయిన తర్వాత ములక్కాన్ని టమాటాని మెత్తగా స్మాష్ చేసుకోండి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి. బాగా స్మాష్ చేసుకోవాలి. మీకు రసం ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకునే ముందు మనం చింతపండు యాడ్ చేసాం కదా, ఆ పులుపుకు తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాము. ఇందులో కారం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం పొడిలో మిరియాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేశాక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. పులుపు సరిపోకపోతే లాస్ట్లో 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు మరిగించుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల రసం మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకుని రసంలోకి యాడ్ చేసేసేయండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రసంలోకి తాలింపు యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం. రెగ్యులర్ రసం బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. నేనైతే ఆలు కుర్మాతో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. రసం పెట్టినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా. ఈసారి నా స్టైల్లో రసం ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.